శ్రీనివాసులు ఐపీఎస్ ఐజీపీ గారి యొక్క ఆలోచన విధానంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం గ్రామాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతా ఉన్నాం. మన రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల 2 జిల్లాలు కలుపుకొని రామగుండం కమిషనరేట్ గా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 జిల్లాలో దరిదాపు 42-43 పోలీస్ స్టేషన్లు ఉంటాయి. ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పరిధి లోపల ఒక్కొక్క గ్రామాల్లో ఒక్కొక్క రోజు మేము ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. గవర్నమెంట్ సిపి గారి యొక్క ఆదేశాల ప్రకారంగా ఆ పద్ధతిలోనే ఈ రోజు మన ఈ గ్రామంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోగలిగాము. మన రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ తరఫున ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు మాకు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి కోరుతూ, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గ్రామ పెద్దలు మీ అందరిని ఉద్దేశించి ఒక్కొక్క నిమిషం మన పెద్దల్ని మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం. పోలీస్ స్టేషన్ కమిషన్ నుంచి పెద్దపల్లి, మంచిర్యాల 2 జిల్లాల నుంచి, బెల్లంపల్లి బీజేపీ నుంచి, మన రామకృష్ణపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి పరిధిలో వెంకటపురం గ్రామ పంచాయతీలో ఇలా అవగాహన సదస్సు. ఈ వెంకటపూర్ ప్రజలకు అందరికీ ఆలోచించుకొని దీని మీద అందరూ కూడా శ్రద్ధ తీసుకొని ఉండాలి. నేడు మన వెంకటాపూర్ గ్రామానికి మరి ఈరోజు ఎదురవుతున్న పెను సవాళ్ళను ఎదుర్కోవాలని చెప్పేసి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గ్రామాలన్నింటిలో గౌరవ కమిషనర్ గారి సూచన మేరకు బెల్లంపల్లి ఏసీపీ, మందమరి సిఐ గారు, మన రామకృష్ణాపూర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి వారి బాధ్యతగా తీసుకొని పోలీస్ సిబ్బందికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈనాడు ఎదురవుతున్న పెను సవాళ్ళంటే మెయిన్గా పిల్లలు భవిష్యత్ అంతా భావితరాల దగ్గరే ఉంటుంది. ఈ పిల్లలు నేడు ఈ గంజాయికి బానిసలై వాళ్ళ యొక్క భవిష్యత్తు మొత్తం ఖరాబ్ చేస్తూ ఉన్నారు. మరి వారు అనుకుంటున్నారు పెద్దలు చెప్తే ఏదో అని చెప్పేసి వట్టి మాటలని. ఇది వట్టి మాటలు కాదు, మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. ఈ గంజాయి తాగడం వల్ల, మత్తు పానీయాలు సేవించడం వల్ల మీరు రాబోయే రోజుల్లో మీ ఆరోగ్యం మొత్తం క్షీణిస్తుంది. మరి మీరు ఏ పని చేద్దామన్నా మీ మైండ్ మొత్తం అప్సెట్ అయి ఉంటుంది. మీ దారులన్నీ కూడా ఈ యొక్క మత్తు పానీయాల వైపే గుంజుతాయి. కనుక మన పోలీస్ వారిచ్చే ఈ కౌన్సిలింగ్ ఖచ్చితంగా యువతంతా ఖచ్చితంగా మెదడుకి ఎక్కించుకొని మరి ఈ గంజాయి లాంటి గంజాయి సేవించే వాళ్ళందరూ కూడా గంజాయిని మొత్తం తీసుకోకుండా మీ భవిష్యత్తును బంగారం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఒక సూచన చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మీరు యువకులు ఇప్పుడు చేతనవుతుంది, మీరు ముసలోళ్ళైనాక చేత కాదు. కనుక మీరు ఈ గంజాయి, ఈ మత్తు పానీయాలు, ఈ పేకాట, జూదం లాంటి అన్ని బందుకు పెట్టి మీరు మంచి దారిలో నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చినటువంటి పోలీస్ వారికి నా యొక్క నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. కళా బృందానికి, వెంకటపూర్ వచ్చిన వారికి నా యొక్క నమస్కారాలు. యువత చెడు మార్గాలు వెళ్లకుండా చాలా మంది చదువుకొని ఈ పేకాట కానీ, ఇలాంటి చెడు తిరుగులు కానీ, మద్యపానాల బానిస కానీ, బైక్ రైడింగ్ కానీ ఇలాంటివి చేసి యాక్సిడెంట్లు అలాంటివి ఏం చేసుకోకుండా, మన ప్రజలు కూడా మూఢనమ్మకాల మీద శ్రద్ధ చూపకుండా ఏదైనా మనకు డిసీజ్ వచ్చినప్పుడు మంచి హాస్పిటల్ వెళ్ళి ఈ బాబాలను కానీ వాళ్ళని సంప్రదించి తాయితులు యంత్రాలు కట్టుకునే బదులు మంచి హాస్పిటల్ వెళ్ళి ఒక సైన్స్ లాగా ఏదైనా ముందుండి చూసుకోవాలని తెలియజేసుకుంటూ మా వెంకటపూర్కి వచ్చిన పోలీసు వారిచ్చే కౌన్సిలింగ్ ద్వారా తెలుసుకోవాలని తెలియజేస్తుంది. సాయంత్రం ఈరోజు ఇక్కడికి వచ్చిన కళా బృందానికి, మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. యువత అనేది తప్పుడు మార్గం ఎంచుకోవడం అంటే గంజాయి కానీ, మత్తు పానీయాలు కానీ, బైక్ రైడ్స్ కానీ ఇట్లాంటివి మన ఇంతకుముందు పెద్దలు చెప్పారు. అదేవిధంగా బైక్ రైడ్స్ అయితే చాలా జరుగుతున్నాయి. కొత్త వాళ్ళు అంటారా వస్తూ ఉన్నారు, వాళ్ళంతా గంజాయికి బానిసైన్లు. ఇక్కడ కూడా 2-3 కేసులు వెలుగు చూసినాం.
మొన్న రీసెంట్గా కూడా మన విశాఖపట్నంలో ఒక అతను పట్టుబడ్డాడు. అతను గుడిపల్లి క్యాండిడేట్. మినిమం పోలీస్ స్టేషన్ వెళ్తే గుడిపల్లి వెంకటాపూర్ అనటాలకి గంజాయికి పెట్టింది పేరు. అది మనం అందరం కలిసి దాన్ని నిర్మూలించాలి. డిపార్ట్మెంటే కాదు, మన యువత కూడా ముందుకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాల అవగాహన పెంచితే మా వాళ్ళకి ఎడ్యుకేషన్ ద్వారా మ్యాక్సిమం వాళ్ళ లైఫ్ స్టైలు 60 ఏళ్ళు అనుకుంటే అది 30 ఏళ్ళకే కుదిస్తుంది ఆ గంజాయి వలన. అందుకే దానికి బానిస అవ్వడం వలన, ఈ మత్తు పానీయాల వలన, తాగడం కానీ, బైక్ రైడ్స్ కానీ, ఇంకా ఇట్లాంటి సమస్యలు ఏదైనా కానీ 30 ఏళ్ళ లైఫ్ స్టైల్నే వాళ్ళు చనిపోతున్నారు. అందులో ఈ బైక్ రైడ్ చేయడం వల్ల అతను ఒక్కడే కాదు, మిగతా ఫ్యామిలీస్ కూడా, అతను నమ్ముకున్న వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు చనిపోవడమే కాకుండా ఎదుటి వాళ్ళు కూడా చనిపోతున్నారు. కాబట్టి దీని మీద కొంచెం మన యువత ముందుకు వచ్చి ఈ ప్రోగ్రామ్ను చక్కగా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఓకే. కొంచెం పాడే కదా ఏది మన ఒగ్గు కథలు. ఇప్పుడు మన ఏరియాలో తెలవాలంటే మనకు అది వీర బ్రహ్మేంద్ర స్వామి ఉంటాయి కదా, 5 రోజులు వచ్చి కథలు చెప్తారు కదా. చెప్తారు ఏంటో ఆడ చేసి చెప్తాడు బుర్ర కథలు, ఏదో ఒక కథ రూపంగా బుర్ర కథలు చెప్తారు కదా. అట్లే మా వాళ్ళు కూడా బుర్ర కథలు చెప్తే బాగుండని చెప్పి పాట రూపంగా మీకు చెప్తారు. గంజాయి తాగితే ఏమవుతుంది, అయ్యవని పట్టించుకోకుండా ఏమవుతుంది, ఈ సెల్ ఫోన్లతో ఏమవుతుంది, బండ్ల మీద ఎక్కిపోతే ఏమవుతుంది అది చెప్తామంటే మీకు పాట రూపంగా పోతే మా వినసొంపుగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. మావాడు మంచి పాట పాడుతూ దానికి తగ్గట్టు కొద్దిగా చిన్న యాక్టింగ్ కూడా చేస్తూ ఉంటాం. నేను ఎంత చెప్పినా చేసేది చెప్తున్నాను. ఇంతమందిలోకి వెళ్ళి ఎంతమంది హెల్మెట్ పెట్టుకుని పోతారు బైక్ మీద, ఒక్కసారి ఆలోచించండి. 100 మంది పోతూ ఉన్నారు, ఎంతమంది హెల్మెట్ పెట్టుకుంటారు? పెట్టుకోమని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరు చూడు ఆడ బర్రె గుద్దినాడు చీకట్లో, బతుకుతాడు, ఇంకా రావలే కింద మీద ఉన్నాడు. హెల్మెట్ ఖచ్చితంగా పెట్టి మనం కింద పడితే ఈ కాలు అయినా చెయ్యి అయినా ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది కాబట్టి అతికి పెట్టుకోవచ్చు. మొత్తం లారీకి పైన కూడా తుక్కు అయినా కూడా మళ్ళీ జాయింట్ చేసేసి అది చేస్తూ ఉన్నారు. కానీ తలకు దెబ్బ తాగితే తలకాయ తీసి పెట్టలేం కదా. ఏముంది సరే పోతే వీక్తే ఏం కాదు, బతుకుండే అనుకో మావాడు బాబాయ్ అవుతాడు. వీటిని రాత్రి కూడా బర్రె ఉంటే గుద్దుకున్నాడు పాపం. అప్పుడే మంచిగా అప్పుడే డెవలప్ అవుతాడు. జేసీబీలు బీసీలు పెట్టి జేసీబీకి కిరాయి తీసుకొచ్చి పని అంతా నడుపుకున్నాడు. అప్పుడే జేసీబీ కొన్నాడు, బిడ్డది పెళ్లి చేసిండు. ఇక కొడుకుని కొద్దిగా డెవలప్ చేద్దాం. కొడుకు అతను ఆ టర్నింగ్ మీద బర్రె వంట యాక్సిడెంట్ చేసిపోయింది. బర్రె కూర్చొని కింద పడ్డాడు, చచ్చిపోతాం కానీ బతికిండు పిచ్చోడు. రోడ్డు మీద పోతా ఉంటే ఎవరితో మాట్లాడుతుంటే ఏమో తెలియదు. ఇప్పుడు ఆయన బతికి ఆయనకు రోడ్ అందుకొని పోతూనే ఉంటాడు. ఒకప్పుడు పెద్ద మనిషి, మళ్ళీ ఆ కాపుదానం దాంట్లో పెద్ద మనిషి, ఇప్పుడేమో పిచ్చోడు. ఇప్పుడు ఏం లాభం? ఇప్పుడు అదే హెల్మెట్ ఉంటే ఇప్పుడు ఇంటికి బిడ్డ వచ్చినా బిడ్డ అంటాడు అంతే. అంతే ఆ పిల్లల్ని మనం ఇస్తే మరి పిల్లల్ని ఏం చేస్తారో తెలియదు కదా. పిచ్చోళ్ళు ఏం చేస్తారు, కొడతారో కింద ఎత్తే ఏం చేస్తాం. అంత మంచిగా బతికిన మనిషి ఇప్పుడు ఎట్లా అయిపోయింది. ఖాళీ ఒక జస్ట్ 1000 రూపాయలు అనుకుందా, 1000 రూపాయల హెల్మెట్. ఒక 1000 రూపాయల హెల్మెట్ పెట్టుకుంటే మళ్ళీ హెల్మెట్ పెట్టుకుంటారంటే పోలీసు వాళ్ళ భయంకు ఆ చిప్పలు పెట్టుకోడు. మళ్ళీ ఇవన్నీ కాడలను ఊడిపోతాయి. ఈ పట్టీలు ఉంటాయి కదా, ఆ పట్టీలను ఊడిపోతాయి. క్లిప్ పెట్టుకుంటాం మనం ఇటు అటు బ్యాండ్ లెక్క. ఆ క్లిప్ పెట్టుకోవాలి. ఆ క్లిప్ పెట్టుకుంటేనే మనకి కింద పడ్డా అది ఎటు ఊసిపోదు. క్లిప్ పెట్టుకోకుండా దానికి ఇట్లా ఈ అద్దాలు పెట్టి దీన్ని ఇట్లా వదిలేసి అది ఏమైతే జరకైంది అనుకో, ఏమైతే తల మీదకి ఊడిపోయి కింద పడితే మళ్ళీ కింద పడితే తలకాయ వెళ్ళదు. అది కూడా క్లిప్ పెట్టుకోవాలి. ఏమైతే మన జాగ్రత్త మనం తీసుకోకపోతే పక్కింటి వచ్చి జాగ్రత్తలు తీసుకుంటారా? దొరకదు. ఇక నాకు అనిపిస్తుంది అన్ని పని చేసి ఈ పిల్లలకు ఇంట్లో ఆడలకి ట్రైనింగ్ చేయాలనిపిస్తుంది. నువ్వు వెళ్ళేటప్పుడు అమ్మ ఈ హెల్మెట్ నువ్వే పెట్టా అంటే పెడితే మంచిగా అది ప్రేమ చూసుకుంటే అది చూసినావా? అట్లా చూసినట్టు మంచిగా చూసి షెడ్ వేసి గుండెలు పెట్టి ఆ హెల్మెట్ పెట్టి ఆ క్లిప్ పెడితే గప్పుడు పోతారు కావచ్చు. అట్లే చేయాలి నాకు తెలుసు అనిపిస్తుంది. మీరు ఇంకోసారి పాటలు పాడినప్పుడు చెప్పండి. అదే చెప్పండి. ఎందుకనంటే ఆ పాపం పిల్లం పెట్టిన ప్రేమ కొద్దన్నా తీయకుండా పోతుంది ఆఖరి. అది కంపల్సరీ మీరు అది చాలా సీరియస్. వెహికల్లో కార్లు దాదాపు మనకు కూడా కార్లు ఉంటేనే 100% సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఏమవుతుందంటే ఏం కాదు. మొన్న మనకు ఈ
ఈ గద్దెరాడి కాడ యాక్సిడెంట్ పోయిండు, కారోడు పోయి వెనక లారీ గుద్దిండు కానీ పక్కన అందరూ బతికిండు, కాలు చేరిగినాయి. కానీ వీడు డ్రైవర్ కూడా నడిపేటోడికి ఏం కాలే, తలకాయ కూడా అంత దెబ్బ తాకలే. కానీ ఈ సీట్ బెల్ట్ పెట్టుకోక ఈ కొట్టింది, అది స్టీరింగ్ కొడితే లోపల బోన్స్ తిరిగినాయి అంతే. ఇక ఈ బోన్స్ తిరిగినాకి అత్యంత మనకి ఎంత మనకి మెయిన్ ఆర్గాన్స్ గుండె, ఈ లివర్ ఇవన్నీ కాపాడేది ఈ పక్క మన భాషలో అయితే పక్క బొక్కలు అంటామా. ఈ పక్క బొక్కలు బాగా షార్ప్ మళ్ళీ ఇవి విరిగినాయి అనుకో కత్తుల్లాగా తయారవుతుంది. ఇట్లా పోతుంది అనుకో గుండె గుచ్చి, లివర్ గుచ్చి, పేగులకు గుచ్చింది అనుకో అట్లా ఇన్నర్ బ్లీడింగ్ అయి చనిపోతారు మనిషి. అందుకని మనం సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఎంత ఫోర్స్ అయినా కూడా ఇట్లా పోయి ఇట్లా అవుతాను అంతే. సరే మనకు అంటే పాత కార్లకు అవి లేకున్నా పర్లేదు, కనీసం సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఆగిపోతాం మనం. అది పోయి ఇట్లా కొట్టుకోలేము. వాడు కొట్టుకున్నాడు ముందర, అది దానికి బానెట్ అంటారు కదా, ఆ కారు బానెట్ కొట్టుకున్నాడు. అంటే మనం ఏమడుగుతాం, నేను అడుగుతా వెహికల్ చెకింగ్ చేస్తా ఉంటే హెల్మెట్ ఏంటంటే అర్జెంట్ ఉంటే సార్ హాస్పిటల్ పోయిందంటే, అరే బాబు వాడు హాస్పిటల్ ఉంటాడు, నువ్వు హాస్పిటల్ పడతావుగా, అవునా కదా, వీడు హాస్పిటల్ పడతాడు. ఇప్పుడు ఇప్పుడు ఒకటే చెప్తా, మనకు కాలుకు పుండు అయినా హాస్పిటల్ చూపెట్టుకో అంటే చెప్తున్నా. షుగర్ ఎక్కువైనా మనం పట్టించుకోము. 40-50 ఏళ్ళు అయిందంటే కొద్దిగా బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి. ఇప్పుడున్న కాలం లేదు, ఇంతకుముందు అంటే నడిచిపోయింది. అవన్నీ ఎవరి నుంచి ఎవరు పట్టించుకోవాలి, మన గురించి మనం పట్టించుకోవాలి. అంటారు ఈ కాలం అట్లా అయిపోయింది. అప్పట్లో మనకు కరోనా టీకా వేసుకుంటేనే హార్ట్ అటాకులు వస్తున్నాయండి. కరోనా టీకాకు హార్ట్ అటాక్ సంబంధం లేదు అసలు. హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు మనకు ఖచ్చితంగా 3-4 సింటమ్స్ వస్తాయి. ఏమి, లెఫ్ట్ చేయి గుంజుడు, చెమటలు పట్టుడు, నడిస్తే మనకు కొద్దిగా దమ్మచ్చుడు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తామంటే మనం ఏం చేస్తాం, ఒక ఈనో ఉంటుంది, ఒక ఈనో తీసుకొని తాగుతాడు, గ్యాస్ ఫామ్ అవుతుంది నాకు అది అని చెప్పి. ఇవన్నీ చాలా డేంజరు. బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి, అన్నీ చేయించుకోవాలి. ఇవన్నీ ఆరోగ్యం గురించి అంటే మీరు పల్లెటూళ్ళు అంటే సరే పని చేస్తున్నారు, పని చేసే వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకు వస్తుంది? మటన్ బాగా తింటాను, మటన్ చికెన్. ఇంతకుముందు ఎవరు తింటున్నా, ఇంత పాతకాలం అనేది ఇంటికి చుట్టం వస్తేనే కోడి కోసేది. ఇక మటన్ అయితే దేవుడు ఎరుగు, అదే పండుగకు మనకున్న దసరాకు లేకపోతే స్టార్టింగ్ లో మనకు వాడపిల్లప్పుడు మటన్ ఇప్పుడు అసలు వాడపిల్ల అప్పుడు పైసలు ఎక్కువ ఉంది, ఇప్పుడు పైసలు ఎక్కువ అని తింటాను. ఇప్పుడైతే మటన్ ఎక్కువ అయిపోయింది, మటన్లో కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. ఈ కొవ్వు ఎక్కువ విరిగిపోతే మనకు గుండె పెరిగి మనకు అవుతాయి. ఇంకొకటి ఒక్కొక్క చూస్తే తావుడు కూర్చుంటే రాత్రి ఇక 12-1 అవుతుంది. అది తినుకుంటే అంటే అంత ఎక్కువ వాడాలి. ఆడు చూస్తే ఇప్పుడు చూస్తాం ఒక్కొక్కడు నడితే అసపోతాడు అని. మరి నడితే అసపోస్తాడు ఎట్లా? మరి దానికి ఇదంతా కొవ్వు పెరుగుతుంది కదా, కొవ్వు పెరిగితేనే మన ఊపిరి తీసుకుంటే తక్కువ అవుతుంది. అదే ఇప్పుడు అసపోయే అంటే మనకు సరిగా మనకు ఊపిరితిత్తులో శ్వాస సరిగా లేదంటే అసపోతుందండి. మరి అది ఎఫెక్ట్ పడదా గుండె? అదే చెప్తాను, ఇవన్నీ కూడా ఎవరిని ఆడే పట్టించుకోవాలి. వేరేవాడు వచ్చి